కలిగిన ఆత్మతోను హృదయపూర్వకారాధనతో సత్యముగా విరిగిన ఆత్మతోను హృదయపూర్వకారాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ అద్భుత కరుణాలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా అద్భుత కరుణాలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నే పాడేదను నా ప్రభువా నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నే పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ రక్షణలంకారములను అక్షయమగుని ఆహారమున్ రక్షణలంకారములను అక్షయమగుని ఆహారమున్ రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షింతును స్తుతింతును
రక్షకుడా నా కొసగితివి, దీక్షతో నిన్ను వీక్షింతును, స్తుతింతును. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నీ నీతిని, నీ రక్షణను నా పెదవులు ప్రకటించును. నీ నీతిని, నీ రక్షణను నా పెదవులు ప్రకటించును. కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును, విమోచక. కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును, విమోచక. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను, హృదయపూర్వకారాధనతో సత్యముగా, విరిగి నలిగిన ఆత్మతోను, హృదయపూర్వకారాధనతో సత్యముగా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. హల్లెలూయా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదే, ఇంత భాగ్యమునిచ్చావో. పరిశుద్ధత నాలో లేదే, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదే, ఎంత భాగ్యమునిచ్చావో. పరిశుద్ధత నాలో లేదే, నీ ప్రేమను చూపావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. నా జీవితనా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నువ్వు పద అంటూ నన్ను నడిపినావు. నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా,
ఆదరలేక నా కదా ముగించబోగా, నువ్వు పద అంటూ నన్ను నడిపినావు. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చింతనే వాలిపోయేదా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. హల్లెలూయా. ఈ సంగతులు మాకు తెలియదు. నీవనుకుని ఎడల హృదయంలో శోధించువాడు నీ మాటను గ్రహించిన కదా. నిన్ను కనిపించేవాడు దాన్ని ఎరుగును కదా. నరుడు ఆయన ప్రతీకారము చేయను కదా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలదు కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకోను. నీకు దొరికినడలా ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమును ధరించి ఉండుము. వాని విశ్రమ స్థలమును తప్పు చేయకును. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమందు భక్తిహీనులు పోదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నువ్వు మనసున ఉల్లసింపకము. యెహోవా అది చూచి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము తిప్పుకొనునేమో. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకము, భక్తిహీనుల ఎడల మత్సరపడకము. బుద్ధిహీనుడికి ముందుగా తెలియదు, భక్తిహీనుల వీపు మారిపోవును. నా కుమారుడా, యెహోవాను గనపరచుము, రాజును గనపరచుము. అలాగ చేయవాని జోలికి పోకుము. అట్టి వారికి విస్తరించును. వారి కాలము ఎప్పుడు ముగియునో వారికి తెలియదు. హల్లెలూయా. ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయము తీర్పులో పక్షపాతం చూపట ధర్మము కాదు. నీ యందు దోషము లేదని దుష్టులతో చెప్పువానని ప్రజలు శపించుదురు. జనులు అట్టి వాని యందు అసహ్యపడుదురు. న్యాయముగా తీర్పు తీర్చి వారికి మేలు కలుగును. క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును. బయట నీ పని చక్కబెట్టుకొనుము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము, తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదని అనుకొనుము. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునికిపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. ఆమేన్.
క్రైస్తవ ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. ఆ పరిశుద్ధుడా స్తోత్రమయ్యా. స్తోత్రం. బలవంతుడా శక్తిమంతుడా నీకు స్తోత్రమయ్యా. దయగలుగుతూ నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రమయ్యా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను అయ్యా. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మమ్మల్ని ప్రేమించి మరొక దినాన్ని అనుగ్రహించావు. పరిస్థితులను బట్టి ఏ స్థితిలో ఉన్నానని సృష్టించే కృపను అనుగ్రహించు దేవానికి మేము ధైర్యంగా నివసిస్తున్నాం. నీకు స్తోత్రాలు అయ్యా. నాయనా ఉదయ కాలంలో నీ పాద సన్నిధిలో నేను స్తుతించి కృపనిచ్చినందుకు స్తోత్రమయ్యా. ఆటల ద్వారా మహిమ పొందుకోండి నాయనా. నీకు వందనాలు. చదివిన వాక్యము ప్రభా మా జీవితాల్లో నాయన మరలా ధ్యానించుకునే కృప దయచేయ్యా. నీకు వందనాలు. అవునయ్యా, మేము శ్రమ దినమును కృంగిపోకూడదు ప్రభా. మా పరిస్థితులను బట్టి మేము కృంగిపోకూడదు అయ్యా. నైనా నీకు వందనాలు. నీ మాట ప్రకారం జీవించే కృప మాకు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. నీ చిత్తము మా జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రమయ్యా. గొప్ప దేవుడు అయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడవు. నిన్ను ఆశ్రయించిన వారు నువ్వు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదే కాలం నుంచి చేసిన ప్రార్థనలు, పాడిన పాటలు అయ్యా, చదివిన వాక్య ధ్యానం వినామని మహిమ తెచ్చుకోండి నాయన. తగిన దీవెన ఆశీర్వాదములతో నీ బిడ్డలు నింపి సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రమయ్యా. అందరి కొరకు ప్రార్థించి ఉన్నారు ప్రభా. ప్రార్థనలు మీరు ఆలోకించండి నాయన. ఏదో ఒక రోజు వాటి ప్రతిఫలం మేము చూడాలయ్యా. నీ కృప చూపమని అడుగుచున్నాము యేసయ్యా. నువ్వు చేసే దేవుడవయ్యా. నీ కాలంలో, నీ నిర్ణయ కాలంలోనూ వాటిని జరిగించే దేవుడవు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కృప చూపు ప్రభా. అయా పరిచర్యను దీవించండి. శిష్యు గారు వాళ్ళ పరిచర్య అంతట్లో నీ కృప చూపండి. సంఘం చుట్టూ కంచె వేయండి. అనేక నూతన ఆత్మలు నడిపించండి. వచ్చిన వారిని స్థిరపరచండి అయ్యా. ఆత్మతో సత్యంతో రాజా వారు ఆరాధించడం సహాయం చేయండి అయ్యా. నాయన వారి బంధకం నుంచి విడిపించండి. విగ్రహ ఆరాధన నుంచి విడిపించండి నాయన. కుటుంబ సమస్యల చేత బాధపడుతున్న బిడ్డలను నాయన సమాధానపరచండి. కృప చూపండి. వందనాలయ్యా. శిష్యుని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆ శరీరంలో ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి నాయన. ఇన్ఫెక్షన్ ముట్టండి ప్రభా. అయ్యా బిడ్డని బలవంతురాలుగా లేపమని అడిగినాం యేసయ్యా. నీకు వందనాలు. ఇరు ప్రక్కలు ఆవరించి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రమయ్యా. అయ్యా నీ పనిలో నీరు ఆటంకంగా బిడ్డ పని చేయట కృప చూపట్టి ఆత్మ చేతి నింపి సహాయం చేయ. వందనాలు స్తోత్రమయ్యా. బిడ్డల చుట్టూ కంచె వేయండి. తల్లిగారిని భర్తని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీకే వందనాలు నాయన. కుటుంబంలోని పరిచర్యలోని వాళ్ళు సహకారులుగా ఉండుట కృప చూపేస్తే అన్ని విషయంలో నీ కృప దయచేయండి. సమృద్ధిని దయచేయండి. నీకు వందనాలు. ఫౌండేషన్ విషయంలో నీ కృప చూపి కార్యం జరిగించేయ. నీకే స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాను ప్రభా. అనేకుల కొరకు ప్రార్థిస్తుండగా వారి జీవితాలను విడుదల దయచేయండి నాయన. నీకు స్తోత్రం అయ్యా. వాస కోడికలు జరుగుతుండగా అయ్యా, గృహాల్లో పెట్టుకుంటుండగా ప్రభా అయ్యా గృహాలను మార్చు అయ్యా. బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను అయ్యా. ఏ విధం చేతైనా ఎవరైనా ఎక్కడైనా ఒక మాట విన్నానైనా నీ అందు విశ్వాసం ఉంచుటకు సహాయం చేయ. నశించిపోతున్న బిడ్డలను రక్షించమని అడుగుచున్నాం దేవానికి స్తోత్రం తండ్రి. అన్ని విషయాల కృప చూపండి ప్రభు. ఇండివిజువల్ దొరకడానికి సహాయం చేయ.
నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. నీకే వందనాలు, 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 వందనాలయ్యా. అవును ప్రభా, ఎన్ని స్తుతులు చెల్లించడానికి రుణస్థులమయ్యా మా జీవితాల్లో ప్రభా. అయ్యా నాయన, మేము ముందెన్ని స్థుతించడానికి అన్నట్లుగా బ్రతుకుటకు సహాయం చేయి నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. బలవంతుడా, నీ బలమునిచ్చి నడిపించేయ, నీ శక్తితో నడిపించేయ. బలహీనతలన్నీ కొట్టివేయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అవునయ్య, రూబేన్ తల్లిని జ్ఞాపకం చేసుకో ప్రభా. నీకు వందనాలు. బిడ్డను స్వస్థపరిచి యేసయ్యా. అయ్యా తండ్రి లేని బిడ్డ ప్రభా, బిడ్డను మీరు ఓదార్చండి, ఆదరించండి నాయన. నీకు స్తోత్రం అయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. తల్లికి నెమ్మదిని దయచేసయ్యా. నీకు స్తోత్రం. అవును ప్రభా, కుష్ఠరోగులను బాగు చేసిన దేవుడు, మరణంలో నాయన చనిపోయిన వారిని లేవనెత్తిన దేవుడు అయ్యా. నీకు స్తోత్రం. పక్షవాయువు గల వారిని బాగు చేసిన దేవుడు అయ్యా. బిడ్డకు నెమ్మదిని అనుగ్రహించి సహాయం చేసి స్వస్థపరిచ, నీ వాక్కును పంపి స్వస్థపరిచయ. నీ హస్తము చాపి ముట్టమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రం నాయన. నీకే వందనాలు నాయన. ట్రీట్మెంట్ జరుగుతుండగా నీ కృప దయచేయి. ఆ ట్రీట్మెంట్ అంతటిలో నీవే సహాయం చేయ. మరి కావలసిన ధనమును సమకూర్చి పరిశుద్ధుడా. నీకు స్తోత్రము నాయన. అవునయ్య, బిడ్డ ఎంతగానో బాధపడుతుండగా ప్రభా, మరి బాధను చూసి వారిని విడిపించిన దేవుడు అయ్యా. ఇశ్రాయేలు పెట్టిన మొరను విని వారిని విడిపించిన దేవా. నీకు స్తోత్రమయ్యా. మేము ప్రార్థిస్తుండగా ప్రతి కార్యం జరిగించండి. అవును ప్రభా, మా స్వార్థం లేకుండా నాయన, నిస్వార్థముగా నీ సన్నిధిలో ప్రార్థించటకు సహాయం చేయడానికి వందనాలు. మేము ఏ పరిస్థితిలో ఉన్న అనేకుల కొరకు ప్రార్థించే కృపను, ఆత్మను అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలయ్యా. ఇక్కడ సంఘమును కూడా జ్ఞాపకం చేసుకోండి. సేవకుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘం చుట్టూ కంచి నీ ఆత్మ చేత నడిపించి సహాయించండి. నూతన ఆత్మలు నడిపించే, నశించిపోయే వారిని రక్షించమని అడుగుచున్నాం. కృప చూపండి ప్రభా. నా కుటుంబాన్ని కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటున్నానయ్యా. నీకే వందనాలు, స్తోత్రం అయ్యా. భర్తను జ్ఞాపకం చేసుకో, బిడ్డలిద్దరిని మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను. వారి పట్ల నీ చిత్తాన్ని నెరవేర్చండి నాయన. బండి కూడా తెచ్చుకోవడానికి సహాయం నీ పట్ల నీ చిత్తాన్ని నెరవేర్చి అయ్యా. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఇంకా బిడ్డలిద్దరిని మీరు వాడుకోండి అయ్యా. ఏ శోధనకు లొంగకుండా, ఏ పరిస్థితుల వైపు చూడకుండా నాయన, బిడ్డలు ముందుకే సాగుటకు సహాయం చేయనాయన. ముందుండి నడిపించయ్యా. నీకు స్తోత్రం. ఈ జీవిత యాత్రలో ప్రభా, నీ సహాయం మాకు ఎంతో అవసరమయ్యా. మీరే నడిపిస్తున్నందుకు వందనాలు. మీరు చేసిన చూపిన కృపలకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రెండు కుటుంబాలు అయ్యా మీ హస్తములకు అప్పగించుకుంటున్నాను యేసయ్యా. నీ చిత్తం సంపూర్ణంగా మీరు నెరవేర్చమని అడుగుచున్నాను యేసయ్యా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రం నాయన. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ పాద సన్నిధిలో ఉదయ కాలమున నాయన నిన్ను స్తుతించి ఉండగా ప్రభా, నీ మాటలు మేము చదువుకొని ఉండగా మా ప్రార్థన విజ్ఞాపనను నీకు తెలియజేసి ఉండగా యేసయ్యా. అయ్యా నీ కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సహాయం ఇచ్చేయండి అయ్యా. మమ్మల్ని దాటి వెళ్ళొద్దయ్యా. మా పరిస్థితులను మార్చగల దేవుడవు. కృప చూపు తండ్రి. నీకు వందనాలు. నీవే మాకు తోడుగా ఉండండి. ఐషుని జ్ఞాపకం చేసుకోయేస్తాయా. బిడ్డ చదువులు అక్కడ ట్రైనింగ్ లో తోడుగా ఉండండి. ఆ బిడ్డని నాయన మీరే నా తండ్రి బలపరచండి. ట్రైనింగ్ పూర్తయ్యే వరకు కృపతో జ్ఞాపకం చేసుకొని బిడ్డ అక్కడ ఉండుటకు సహాయం ఆహారం తీసుకొని ప్రభా క్షేమంగా కుటుంబానికి నడిపించి సహాయం చేయండి. మీ కృపలో అడిగిన ప్రతి వినయ పొంది ఉన్నారని నమ్మమన్నారు.
అయ్యా మేము అడుగుచున్నాం మా హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, మా తలంపులు మా ఆలోచనలు అయ్యా మేమేమి చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము వినే దేవుడు, సహాయం చేయవాడు నీవేయ్యా. నీకే వందనాలు, స్తోత్రము, సమస్త మహిమ ఘనత మీకే ఆరోపించుకుంటున్నాయన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్.